హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీ అందరి ముందుకి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను. బేసికల్లీ ఈ వీడియో వచ్చేసరికి ఒక కంపారిజన్ అనమాట. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఫేస్ చేసిన సిమ్టమ్ వర్సెస్ సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే షేర్ చేయబోతున్నాను. ఒకే మనిషిలో సిమ్టమ్స్ ఇంత మారిపోతాయా అన్నట్టు అయితే ఉంటుందన్నమాట. సో ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ మీకు ఇది యూస్ఫుల్ అయితే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ ఒక వీడియోనే కాదు, మేము ఫర్దర్గా కూడా ఈ ఛానల్ ఫాలో అవ్వాలి అనుకుంటున్నాము అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని చూడండి. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే అసలు నేను ప్రెగ్నెంట్ అని నాకు తెలియక ముందు నాకు ఎలాంటి సిమ్టమ్స్ బయటకు వచ్చినాయి అండ్ అలాగే అప్ టు 3 months ఆ జర్నీ ఎలా జరిగింది అన్నదైతే షేర్ చేయబోతున్నాను. అసలు మనం ప్రెగ్నెంట్ అని మనం తెలిసిన తర్వాత ఎక్కడి నుండి ఈ డేస్ అనేవి కౌంట్ చేసుకోవాలి అంటే మనకి హాస్పిటల్లో వినిపించే పేరు ఎల్ఎంపి. ఎల్ఎంపి అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్. అంటే ఎప్పుడైతే మనకి పీరియడ్ లాస్ట్గా మనం నోట్ చేసుకుంటాం కదా, సో అక్కడి నుండి మన ప్రెగ్నెన్సీ జర్నీ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో అక్కడి నుండి స్టార్ట్ చేసి దగ్గరగా 40 weeks జర్నీ ఉంటుంది. అందరికీ 40 weeks చివరి వరకు ఉండకపోవచ్చు, కొందరికి ఇంకా ఎర్లీగానే డెలివరీ అయితే అయిపోతూ ఉంటుంది. బట్ సైకిల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో అందులో ఫస్ట్ ట్రైమిస్టర్ వచ్చేసరికి అప్ టు మనకి 13 weeks అయితే ఉంటుందన్నమాట. అదే ఈ మొదటి 3 నెలలు కూడా. ఇందులో ఫస్ట్ డిస్కస్ చేసే పాయింట్ ఎల్ఎంపి. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నా ఎల్ఎంపి వచ్చేసరికి 26th November 2021 అండి. అలాగే నా సెకండ్ ప్రెగ్నెన్సీలో నా ఎల్ఎంపి డేట్ వచ్చేసరికి 2nd December 2024. రెండు కూడా చాలా దగ్గరగా వచ్చినాయి కదా, జస్ట్ ఒక 6 days ఆ డిఫరెన్సే ఉంటుంది. సో దాన్ని బట్టి నా ఆల్మోస్ట్ నా డెలివరీ డేట్ కూడా, అంటే చాలామంది అడుగుతున్నారు ఎస్టిమేటెడ్ డేట్ అని, ఇంచుమించుగా రెండు కూడా దగ్గరలోనే అవే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా సిమ్టమ్స్లోకి వెళ్తే అసలు మనం ప్రెగ్నెంట్ అని తెలియక ముందే మనలో మన బాడీ ప్రెగ్నెంట్ అని కొన్ని సైన్స్ని అయితే రిలీజ్ చేస్తుంది. అవి ఏంటంటే ఆ టైంకి మనకి తెలియకపోవచ్చు అది ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అని. ఎందుకంటే అందరికీ ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీస్ ఉండవు, చాలా థింగ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా అవుతుంది. లైక్ నా లైఫ్లో అయినట్టే. సో నా 2 pregnancies కూడా ఎక్స్పెక్టెడ్ అయితే కాదు. సో అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గానే అయినాయి. అండ్ ఫస్ట్ థింగ్ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎవరికైనా సరే మిస్డ్ పీరియడ్. సో ఈ మిస్డ్ పీరియడ్ ఏంటి అంటే మనకి డేట్ వచ్చేసరికి ఈ సో టైంకి రావాలి అంటే నెలకి, ఆ టైంకి రాకుండా ఇంకా స్కిప్ అయిపోతూ ఉంటుంది. సో చాలామంది పీరియడ్ స్కిప్ అయిన ఎన్ని డేస్కి టెస్ట్ చేసుకోవాలని అడుగుతూ ఉంటారు. సో మోస్ట్లీ ఏంటంటే 1 week తర్వాత టెస్ట్ చేసుకుంటే యాక్యురేట్గా రిజల్ట్స్ కనిపిస్తాయి. కొందరికి ఏంటంటే అసలు పీరియడ్ స్కిప్ అయ్యే డేట్ వరకు రాకుండా ముందు టెస్ట్ చేసుకున్నా కూడా డిటెక్ట్ అవుతుంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన ఒంట్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ పైన బేస్ అయ్యి అయితే ఉంటుంది. సో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చేసరికి నాకు పీరియడ్ స్కిప్ అయిన 12 days తర్వాత నేను చెక్ చేసుకున్నాను. ఎందుకో అప్పుడు ఒక జర్నీ ఉండి టెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఈసారి ఏంటంటే నాకున్న సిమ్టమ్స్కి నాకు ఎందుకో డౌట్ వచ్చి ముందుగానే జస్ట్ నాకు స్కిప్ అయిన ఒక 4 daysకి నేనైతే టెస్ట్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్లీ 4 days. నాకు Jan 2nd పీరియడ్ రావాలి, నేను Jan 6th టెస్ట్ చేసుకున్నాను, పాజిటివ్ అయితే వచ్చింది. సో ఈ పీరియడ్ అన్నది మిస్ అయ్యింది అనే దానికంటే కూడా ముందుగా మనకి కొన్ని సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి. సో నాలో సిమిలర్గా కనిపించిన సిమ్టమ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రీక్వెంట్ యూరినేషన్. ఇది చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం. సో రెండు కూడా ఏంటంటే వింటర్ సీజన్లో పడడం వల్ల, అంటే డిసెంబర్ మంత్లోనే పడడం వల్ల ఇది ప్రెగ్నెన్సీ సిమ్టమ్ అని అయితే అనుకోలేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలోకి వచ్చేసరికి ఏంటంటే టూ మచ్ ఫ్రీక్వెంట్గా వెళ్ళేదాన్ని అనమాట. ఆల్మోస్ట్ నిద్రలో నేను 2 times 3 times ఒక్కొక్కసారి 4 times కూడా లేచి వెళ్ళేదాన్ని. అండ్ సెకండ్ సిమ్టమ్ వచ్చేసరికి ఏంటంటే వీక్నెస్. సో మనం చాలా వీక్ అయిపోతాం. అది కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో కరెక్ట్గా మనకి పీరియడ్ స్కిప్ అయ్యే టైం వస్తుంది అనగానే ఎక్కువగా నీరసంగా ఫీల్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది.
నాకైతే 2 కేసెస్ అంటే 2 ప్రెగ్నెన్సీస్లో కూడా ఇది కామన్గానే జరిగింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా లైక్ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ టైంకి మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ అవుతుండగా అప్పుడు వరకు నార్మల్గా ఉన్నదాన్ని ఆల్ ఆఫ్ ఏ సడన్ చాలా నీరసం వచ్చింది. ఎంత అంటే ఒక వాటర్ బాటిల్ హోల్డ్ చేయలేనంత నీరసంగా నేనైతే ఫీల్ అయ్యాను అనమాట. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా. సో సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా వీక్ అయ్యాను. ఎంత వీక్ అయ్యాను అంటే ఈసారి మరీ ఇలా వాటర్ బాటిల్స్ పట్టుకోలేనట్టు కాదు, కానీ వింటర్లో చలి అసలు నేను భరించలేనంతగా, ఈవెన్ డే టైంలో కూడా స్వెటర్స్ వేసుకునే ఉండిపోయేదాన్ని అనమాట. ఇంకా ఎక్స్ట్రీమ్ చలి వేసేసేది. కాకపోతే ఏంటంటే నేను అనుకునేదాన్ని, ఎందుకంటే అప్పటికి నేను డైట్ స్ట్రిక్ట్లీ ఫాలో అవుతున్నాను అండ్ యాజ్ వెల్ మార్నింగ్ వర్కౌట్స్ కోసం నిద్ర లేచేదాన్ని. 6 o'clock ఆ టైంకి వర్కౌట్స్ సెక్షన్ 6:30 ఆ టైంకి స్టార్ట్ అవుతుంది కాబట్టి లేచి రెడీ అయ్యేదాన్ని. కాబట్టి ఓకే చలిగా ఉంది అని అనుకునేదాన్ని అనమాట. బట్ వాట్ ఎవర్, రెండిట్లో కూడా కామన్గా ఏంటంటే చాలా నీరసం అండ్ యాజ్ వెల్ ఆయాసంగా ఉండేది. బ్రీతింగ్ తీసుకోవడం చాలా కష్టంగా అనిపించేది. నాకు యాక్చువల్లీ సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను అంత ఎర్లీగా టెస్ట్ చేసుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఈ బ్రీతింగ్ అన్నది సరిగ్గా నేను వర్కౌట్స్ చేస్తున్నప్పుడు తీసుకోలేకపోయేదాన్ని. ఆయాసం ఎక్కువ నేను ఫీల్ అయ్యాను. సో దట్ నాకు ఎందుకో డౌట్గా అనిపించింది, ఎందుకు ఇంత నేను ఆయాసపడుతున్నాను వర్కౌట్స్ చేయడానికి అని. అందుకే ఎర్లీగా ప్రెగ్నెన్సీ అయితే టెస్ట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట, లేకపోతే తెలిసేది కాదు. నెక్స్ట్ సిమ్టమ్ మనం బాగా వినేదే మార్నింగ్ సిక్నెస్. సో చాలామందికి డే టైంలో, అది కూడా ఎర్లీ అవర్స్లో ఇంకా చాలా నీరసం అయిపోతూ ఉంటారు. దాంతోపాటు వామిటింగ్స్ కూడా ఎడిషనల్గా ఉంటుంది. సో ఇది చాలా మందిలో కామన్గా, అండ్ దట్ టు ఎస్పెషల్లీ ఏంటంటే సెకండ్ మంత్ ఎప్పుడైతే, ఫస్ట్ మంత్ దాటి సెకండ్ మంత్ ఒక 10 days ఇలా గడిచేసరికి ఎక్కువ మంది ఫేస్ చేస్తూ ఉంటారు. కొందరికి ఏంటంటే అసలు వామిటింగ్స్ అవ్వకపోవచ్చు కూడా. నా కేసులోకి వచ్చేసరికి ఏంటంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మరీ అంత ఎక్కువ మార్నింగ్ సిక్నెస్ అయితే నాకు ఉండేది కాదు. బట్ ఉండింది హార్డ్లీ ఒక 10 days అట్లా ఏమన్నా కొంచెం వామిటింగ్స్ అవ్వడము, సరిగ్గా తినలేకపోవడము అయితే మాత్రం జరిగింది. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎక్స్ట్రీమ్ సిక్నెస్ అనమాట. అది ఓన్లీ మార్నింగ్ సిక్నెస్ అని అనేదానికంటే కూడా ఫుల్ డే సిక్నెస్ లాగా నాకైతే నడిచింది. జస్ట్ ఇలా కరెక్ట్గా 1 month 15 days గడిచింది. అంటే సెకండ్ మంత్ సకానికి వచ్చిన దగ్గర నుండి కూడా చాలా ఎక్స్ట్రీమ్గా ఇంకా వామిటింగ్స్ అయిపోవడము. ఫస్ట్ టైం అసలు ఈ వామిటింగ్స్ అవి అవ్వకపోవడం వల్ల నాది హెల్దీ ప్రెగ్నెన్సీయే కాదా అని చాలా గింజుకున్నాను. బట్ సెకండ్ టైం అలా అయితే లేదనమాట. ఇంకా ఎక్స్ట్రీమ్గా మా వామిటింగ్స్ అవుతూనే ఉండి ఏం తింటే అది వామిట్ అయిపోవడము, చాలా నీరసం అయిపోయింది. చాలామంది అడుగుతూ ఉన్నారు కదా వెయిట్ ఎలా లాస్ అయ్యారని. అసలు సెకండ్ మంత్లో నాకు ప్రాపర్గా నేను ఫుడ్ తినడానికి అస్సలు ఉండేది కాదు. ఒక ఫ్రూట్ తిన్నా, ఒక జ్యూస్ తాగినా, ఈవెన్ కోకోనట్ వాటర్ తాగినా, నార్మల్ వాటర్ తాగినా దేనికైనా సరే వామిటింగ్ అయిపోతూనే ఉండేది అనమాట. చాలా వీక్ అయ్యాను ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో. అది ఎంతవరకు కంటిన్యూ అయిందంటే నాకు 4th month స్టార్ట్ అయ్యి ఒక 1 week 10 days వచ్చేంత వరకు కూడా ఆ వామిటింగ్స్ అన్నవి అలా క్యారీ ఫార్వర్డ్ అయినాయి. బట్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో హార్డ్లీ నేను ఒక 10-15 days అట్లా ఏమైనా ఉన్నాను. అది కూడా ఏంటంటే మార్నింగ్ ఒక 3 hours అలా మాత్రమే ఉండేది, మధ్యాహ్నానికి ఆల్మోస్ట్ సెటరేట్ అయ్యేది. నెక్స్ట్ చాలామంది నోటీస్ చేసేది బ్యాక్ పెయిన్ అండి. సో బ్యాక్ పెయిన్ కూడా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎక్స్ట్రీమ్ ఉండేదన్నమాట. ఎక్కువగా బ్యాక్ పెయిన్ అంటే ఎక్కువసేపు రెస్టింగ్లోనే ఉండేదాన్ని. సో దానికోసం బాడీలో బేసికలీ కొన్ని చేంజెస్ రావడం వల్ల బ్యాక్ పెయిన్ లేదంటే లెగ్ పెయిన్స్ అన్నవి కామన్గా వస్తాయి. విత్ ఇన్ ఏ లిమిట్ వస్తే పర్వాలేదు, కానీ మీరు హ్యాండిల్ చేయనంతగా వస్తున్నాయి అంటే డెఫినెట్లీ డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయడం చాలా బెస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకొక సిమ్టమ్ వచ్చేసరికి ఫుడ్ ఎవర్షన్స్. అప్పటి వరకు మనకి నచ్చే ఒక ఫుడ్ మనకి నచ్చకపోవడం,
మనం ఇష్టపడే స్మెల్స్ మనం అసలు తీసుకోలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు అంత కాంట్రాస్ట్గా అయితే ఏమీ నడవలేదు. నడిచిన చెప్పాను కదా, ఒక 10-15 days వరకే కొంచెం తినలేకపోవడాలు అలాంటివి అయితే ఉన్నాయి. బట్ నా సెకండ్ ప్రెగ్నెన్సీలో లైక్ ఎవ్రీ స్మెల్ అదో ప్రాబ్లంలానే ఉండేది. ఎస్పెషల్లీ వంటగదిలో వంటకు సంబంధించినవి, అన్నం స్మెల్, అన్నం ఉడుకుతున్నప్పుడు వస్తున్న స్మెల్ కానీ, కుక్కర్ విజిల్ వేస్తున్నప్పుడు స్మెల్ కానీ, లైక్ కొన్ని వెజిటేబుల్స్ కానీ అస్సలు ఆ స్మెల్స్ పడేవి కాదు. ఆ స్మెల్కే ఫస్ట్ వామిటింగ్ అయిపోయేది, అంత ఎక్స్ట్రీమ్గా అయితే ఉంది. అండ్ యాజ్ వెల్ ఏంటంటే యాక్చువల్లీ నేను సమ్హౌ ఫుడీ అనే చెప్పాలి. బట్ ఎంత అంటే అసలు నాన్ వెజ్ అన్నది అంత ప్రిఫర్ చేయలేకపోయాను నా సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే. అది ఆల్మోస్ట్ లైక్ 7th month వరకు కూడా అదే క్యారీ ఫార్వర్డ్ అయిందనమాట. 7th month ఇలా వచ్చేంత వరకు కూడా అస్సలు నాన్ వెజ్ ఐటమ్స్ నచ్చేవి కాదు, ఇప్పటికీ కూడా నచ్చట్లేదు, అలానే నడిచింది. సో నచ్చే చాలా ఫుడ్స్ మనకి నచ్చవు, ఇది ఒక సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక సిమ్టమ్ వచ్చేసరికి కాన్స్టిపేషన్ అండి. సో ఏంటంటే మన బాడీలో చాలా హార్మోన్స్ అన్నవి డిఫరెంట్గా వర్క్ చేయడం స్టార్ట్ అవుతాయి. సో దీనివల్ల బేసికల్లీ ఏంటంటే కొంచెం ఇంబ్యాలెన్స్లో ఉంటాయి కాబట్టి కాన్స్టిపేషన్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఫేస్ చేసింది అయితే తక్కువే, అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా ఓకే అనమాట. సో పెద్దగా అయితే ప్రాబ్లం కాలేదు, ఎందుకంటే ఒక ప్రాపర్ డైట్ అయితే మాత్రం నేను ఓకే ఇది ఇలా తినాలి, ఇది ఇలా తింటే కొంచెం సెట్ అవుతుంది అన్న ధ్యాస అన్నది ఉంది. ఎందుకంటే ఈ మీన్ టైంలో డైట్ అన్నది కొంచెం ప్రాపర్గా బుర్రకి ఎక్కించుకున్నాను, ఏది తింటే బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది. మామూలుగా ఇంట్లో పెద్దవాళ్ళు జ్యూసెస్ అన్నవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ టైంలో. మార్నింగ్ ఒక జ్యూస్, మధ్యాహ్నం ఒక జ్యూస్, నైట్ ఒక జ్యూస్ ఇచ్చేస్తూ ఉంటారు. జ్యూసెస్ అస్సలు తాగొద్దు ఎవ్వరు కూడా. ఏదైనా సరే ఫ్రూట్ పరంగా తినడానికి ప్రిఫర్ చేయండి. సో అలా తింటేనే బాడీకి హెల్దీ అండ్ ఫైబర్ కూడా బాడీకి అందుతుంది. దానివల్ల ఇలా కాన్స్టిపేషన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ వెజిటేబుల్స్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయడం చాలా చాలా మంచిది. అండ్ నెక్స్ట్ నేను నోటీస్ చేసిన సిమ్టమ్ వచ్చేసరికి స్పాటింగ్ అండి. సో స్పాటింగ్లో ఏంటంటే కొందరికి బ్లడ్ కనిపించవచ్చు, లేదంటే కొందరికి వైట్ డిశ్చార్జ్ కనిపించవచ్చు. సో వాట్ ఎవర్ ఇది కానీ అది కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏంటంటే ఏదైనా కొంచెం తక్కువ మోతాదులో అయితే పర్వాలేదు, కానీ ఎక్కువగా కనిపిస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా మీ డాక్టర్తో డిస్కస్ చేయాలి. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు జస్ట్ ఒక సింగిల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ మాత్రమే కనిపించింది. అది కూడా ఒక సర్టెన్ లైక్ 3rd month ఆ టైంలో ఒకసారి కనిపించింది. ఈసారి అయితే నాకు అలా బ్లీడ్ అవ్వడం కానీ వైట్ డిశ్చార్జ్ న్యాచురల్లీ అప్పుడప్పుడు అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక సిమ్టమ్ వచ్చేసరికి బ్రెస్ట్ పెయిన్. సో ఇది చాలా మందికి పీరియడ్ స్కిప్ అవుతున్న టైంలో కూడా నోటీస్ చేసుకుంటూ ఉంటారు. సో ఏంటంటే మనకి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి బ్రెస్ట్ పెయిన్ కానీ, లేదంటే ఒక్కొక్కసారి డిశ్చార్జ్ కూడా లైట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఎనీథింగ్ ఈజ్ ఓకే అన్నమాట. మరీ ఎక్కువగా అయితే తప్ప సీరియస్గా తీసుకోవాల్సింది లేదు, అంటే ఇట్ విల్ బి నార్మల్. సో ఇందులోనే పర్టికులర్గా నా వెయిట్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అంత నేను లూజ్ అయింది అయితే లేనే లేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా తగ్గాను. ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత 3rd month వచ్చేలోపు ఈ 15 days సరిగ్గా నాకు వామిటింగ్స్ అవి ఉండడం వల్ల ఒక 3 kgs వరకు తగ్గాను. అంటే లైక్ నాకు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు రఫ్గా 70-71 kgs ఉండగా నాకు తెలిసింది. ఆఫ్టర్ 3rd month అలా చూసుకున్నట్టయితే దగ్గరగా నేను 67 kgs వెయిట్ అయితే ఉండి, దాని అలా స్టేబుల్గా 5th month 6th month వచ్చేంత వరకు కూడా అదే వెయిట్ అలా క్యారీ ఫార్వర్డ్ అయ్యిందనమాట. బట్ ఈసారి ఉన్న ఎక్స్ట్రీమ్ సిమ్టమ్స్ వలనో, లేదంటే
అసలు నాకు సెకండ్ మంత్లో కానీ థర్డ్ మంత్లో కానీ అసలు చేతితో ఒక 4 ముద్దలు కూడా ప్రాపర్గా నేను తినేదాన్ని కాదు. సో దానివల్ల నాకైతే తెలియదు, కానీ నేను ప్రెగ్నెంట్ అని తెలిసేసరికి నా వెయిట్ 77 kgs. అది తెలిసిన తర్వాత థర్డ్ మంత్ అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి నా వెయిట్ వచ్చేసరికి దగ్గరగా 70-71 kgsకి, అంటే ఆల్మోస్ట్ లైక్ 6 to 7 kgs వెయిట్ అయితే నేను లాస్ అయ్యాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి చిన్న చిన్న కేర్ టిప్స్ లాగా అని అనుకోండి, బేసికలీ సిమ్టమ్స్ వరకే అని అనుకున్నాను, కానీ ఎర్లీ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని కేర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే డెఫినెట్లీ చెప్పాలని అయితే అనుకుంటున్నాను. అందులో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇలా కిట్ ద్వారాగా టెస్ట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలి. సో చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారనో, లేకపోతే సరే 3వ నెల వచ్చిన తర్వాత చూపించాలి అన్న ఇంటెన్షన్తోనో హాస్పిటల్కి వెళ్ళకుండా ఆగిపోతూ ఉంటారు. ఇంతకు ముందు రోజుల్లాగా ఇప్పుడైతే నడవట్లేదండి. ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటుంది అన్నది ఏది చెప్పలేకపోతున్నాం అనమాట. మనం తినే ఫుడ్ హ్యాబిట్సే అయి ఉండొచ్చు, మన లైఫ్ స్టైల్ చేంజెస్ అయి ఉండొచ్చు. సో వెరీ బ్యాడ్లీ మనల్ని అయితే ఇంపాక్ట్ చేస్తున్నాయి కాబట్టి, సో వన్స్ మీరు ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని అయితే కన్సల్ట్ చేసి మాట్లాడండి. ఎందుకంటే అర్లీగా చేసే ఈ కన్సల్టేషన్ ద్వారాగా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే, అంటే మన ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే వాళ్ళు దాన్ని రూల్ అవుట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి, వన్స్ మనం ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుండి ఒక 3 months క్రాస్ అయ్యేంత వరకు జస్ట్ లిమిట్ యువర్ వర్క్. అంటే మనం ఎక్సెసివ్గా వర్క్ చేసే దానికంటే కూడా ఆ వర్క్ని కొంచెం స్మార్ట్ చేసుకుని, కొంచెం వర్క్ ప్రెషర్ లేదంటే స్ట్రెస్ అన్నీ తగ్గించుకుని ఒక 3 months కంప్లీట్ అయ్యేంత వరకు కేర్ అన్నది స్పెషల్గా తీసుకోండి. అండ్ వన్స్ ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత మనం హాస్పిటల్కి వెళ్తే కంప్లీట్ హెల్త్ ప్రొఫైల్ అన్నది వాళ్ళు చెక్ చేస్తారు. సో దాన్ని అయితే స్కిప్ చేయొద్దు. డెఫినెట్లీ హెల్త్ ప్రొఫైల్ అన్నది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దట్ ఏంటంటే మన ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో మనకి డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అన్నవి మొత్తం రూల్ అవుట్ చేస్తారనమాట. చేసి ఏమైనా ఇష్యూస్ ఉంటే మనకి స్టార్టింగ్ నుండి మెడిసిన్ మనం తీసుకున్నామంటే జర్నీ అంతా అలా సేఫ్గా కంటిన్యూ అవ్వడానికి అయితే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ స్పెసిఫిక్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మనం ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత సో ఇమీడియట్గా అందరికీ అంటే షేర్ చేసుకోవాలన్నంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఎవరికైనా. ప్రతి ఒక్కరి లైఫ్లోనూ చాలా చాలా ప్రెషియస్ మూమెంట్ కదా, చెప్పుకోవాలి నలుగురికి అని అనిపిస్తుంది. బట్ ఐ సజెస్ట్ అట్లీస్ట్ మీ ఫస్ట్ స్కాన్ అయ్యేంత వరకు కూడా ఆ విషయాన్ని మీలోనే ఉంచుకోండి. ఇది అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేనైతే చెప్తున్నాను అనమాట. సో ఎప్పుడైతే ఫస్ట్ స్కాన్ అంతా బాగుంది, బేబీస్ కంప్లీట్లీ సేఫ్ అని చెప్తారో అప్పుడే మీ ఫ్యామిలీకి రివీల్ చేయండి. ఈలోగా సంథింగ్ అంటే అలా బ్యాడ్గా అవ్వాలని కాదు, ఇఫ్ ఇన్ కేస్ అయింది అనుకోండి, మీ కపుల్ మధ్యనే ఉండిపోతుంది ఈ విషయం అన్నది. సో ఏంటంటే ఏదైనా సంథింగ్ బ్యాడ్ అయిందనుకోండి, అందరూ బాధపడే కంటే ఇద్దరు బాధపడడం అన్నది ఫార్ బెటర్ అనమాట. ప్రెగ్నెన్సీస్లో సిమ్టమ్స్ కూడా ఈ ఒకే వీడియో ద్వారాగా వెళ్తే కొంచెం చాలామందికి ఏదో ఒక సిమ్టమ్తో కనెక్ట్ అవుతూ ఉంటారు కదా, తెలుస్తుంది అన్నట్టయితే షేర్ చేశాను అనమాట. ఇంతకీ నాకున్న సిమ్టమ్స్తో మీరు ఎవరైనా కనెక్ట్ అయ్యారా? కనెక్ట్ అయినట్టయితే కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తాయి, మిస్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్. బాయ్.